తెలంగాణపై నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో కుదరవన్నారు. ఎస్ఐఆర్తో తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీ కళ అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో గ్రూపులు వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అన్నారు మధు యాష్కి గౌడ్. మీనాక్షి వ్యవహారంలో జరిగిన ఘటన బాధాకరమని, దీనిపై ఏఐసీసీ, పీసీసీ విచారణ జరుపుతున్నాయని అన్నారు. తెలంగాణ రావడానికి ముమ్మాటికి సోనియా గాంధీనే కారణమన్నారు మధు యాష్కి. తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తామని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ చెప్తున్నారు. తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, తెలంగాణలో పూర్తి స్థాయిలో బీజేపీ పట్టు సాధించబోతుందంటూ ఆయన 3 రోజుల పర్యటనకు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ప్రస్తుతం ఉన్నారు. నితిన్ నబీన్ చెప్తున్నాడు బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తామని. పార్టీ ఏం చెప్తారు మీరు? విజయ్ గారు, తెలంగాణ బెంగాల్ కాదు. బీజేపీ పార్టీ పగటికలలు గంటా ఉన్నది. వెస్ట్ బెంగాల్ గెలిచినప్పటి నుంచి నెక్స్ట్ ప్రభుత్వం పంజాబ్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి కలలు గంటా ఉన్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట్ల దాడులు చేస్తూ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ, అది అసలు నిర్వచనం. కానీ బీజేపీ ఎన్డీఏ పార్టీకి ఏంటంటే ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, ఈడీ, సిబిఐ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. మీరు అది ఉపయోగించుకొని పని చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దోచుకుంటా ఉంటే ఏం చేసినారు? బీజేపీ బీఆర్ఎస్తో కుమ్ముక్కై ఉన్నది. తెర వెనకాల వీళ్ళిద్దరూ కూడబలుక్కొని పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం ఏర్పడి సోనియామ్మ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలు నమ్మి, ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం తిరిగి విరసిల్లుతూ ఉంది. ఇక్కడ ప్రజలు ప్రశ్నించే గొంతున మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పనిచేస్తున్నది కాబట్టి బీజేపీ పార్టీ నితిన్ నబీన్ గారు ఇలాంటి చౌకబార్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు నిజాయితీ అని చెప్తున్నారు, కానీ మీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ని మీ పార్టీ నుంచి అందిన టిప్ ద్వారానే రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అయిందన్న ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఏం చెప్తారు? విజయ్ గారు, మొట్టమొదటిగా ఇటు అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు ఉంటాయి, బ్యాక్ స్టాబింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ పార్టీ ఒక స్థాయికి వచ్చినప్పుడు పార్టీ యొక్క భవిష్యత్తు అనుకున్నప్పుడు అందరు కలిసి పనిచేస్తూ ఉంటారు. పదవుల కొరకు ఆశపడతా ఉంటాం. ఎన్నిసార్లు నేను కూడా పీసీసీ అట్లా ఆశించుండొచ్చు. కానీ ఒకసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక కమిటెడ్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ హైకమాండ్ చాలా సీరియస్ తీసుకుంది దీనిపైన. గౌరవ ముఖ్యమంత్రి గారిని, పీసీసీని ఇన్ఛార్జ్ పిలిచి మాట్లాడినట్టున్నది. బీజేపీ అనుకున్నట్టుగా ఇక్కడ తెలంగాణలో ద్రోహం చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని అనుకోవట్లేదు. అందుకు దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా, పీసీసీ కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. బట్ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇది. ఎందుకంటే ఇట్లాంటి కష్ట సమయంలో ఉన్న ఒక మెజారిటీ ఉండి కూడా ఇది జార్ఖండ్ లాగా పరమలు పెడుతున్న ఇండిపెండెంట్ వేసినోని బీజేపీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ తోటి కోట్లు కుమ్మరించి అక్కడ లాక్కున్నారు. కానీ మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ గారు గెలిచి తీరాల్సిన సీట్ని కోల్పోవడం అత్యంత బాధాకరం. కీర్తిశేషురాలు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు వచ్చినాక సోనియా గాంధీ తెలంగాణ అమ్మ అవుతే నేను చిన్నమ్మ అని చెప్పింది, కానీ నా వల్లనే తెలంగాణ వచ్చిందని ఎప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా చెప్పలే. అందుకే నితిన్ నబీన్ గారికి హిస్టరీ తెలియదు. హిస్టరీ తెలుసుకోండి. సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు బలపరిచినారు. తను చిన్నమ్మని చెప్పింది తప్ప నేను తెలంగాణకు అమ్మనని ఎప్పుడు మాట చెప్పలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనంటే కేవలం 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 ఓన్లీ బికాజ్ ఆఫ్ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన, నాయకత్వం, పటిష్టతతోనే ఏర్పడింది. బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనక కాకుండా తెర ముందుకు వచ్చి కలిసి పోటీ చేయండి. అప్పుడు బలబలాలు తెలుసుకుందాం, ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది నితిన్ నబీన్ నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టంగా ఉంది. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయడం కష్టం అనేది మధు యాష్కి గౌడ్ చెప్తున్నారు. దాంతోపాటుగా బీజేపీ, బీఆర్ఎస్ సెకండ్, థర్డ్ ప్లేస్ కోసమే కొట్టాలి తప్ప కాంగ్రెసే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది, అధికారంలోకి వస్తుందన్న భావాన్ని అయితే మధు యాష్కి గౌడ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో, విజయ్ టీవీ, హైదరాబాద్.